హలో మై డియర్ బంగారమ్స్, ఎక్స్ట్రీమ్ 250R ఒక షార్ట్ ఫార్మాట్ రివ్యూకి స్వాగతం సుస్వాగతం. దీంట్లో అన్ని వివరాలు బండి గురించి నేను షేర్ చేస్తాను. ఫస్ట్ మీరు చూసినట్లయితే డిజైన్ కాన్సెప్ట్ మనకి సేమ్ ఏదైతే ఎక్స్ట్రీమ్ ఎక్స్టంట్ 2.5R అనే ఒక డిజైన్ కాన్సెప్ట్ వాళ్ళు షోకేస్ చేశారో దాన్ని బేస్ చేసుకొని చేయబడింది 50-50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్ లుకింగ్ స్ట్రీట్ ఫైటర్, క్వార్టర్ లీటర్ స్ట్రీట్ ఫైటర్గా ఇది ముందుకు వస్తుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ముందుకు లభిస్తుంది, ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్తో పాటు అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్తో పాటు అండ్ ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్ సిస్టమ్తో పాటు వస్తుంది. 43mm USD ఫోక్స్, గోల్డ్ అనడైజ్డ్ ఫోక్స్ అనమాట టు ఆఫర్ సూపర్ ఫ్రంట్ అండ్ ఫీల్. మనకి మ్యాసివ్ 320mm డిస్క్ రోటర్ ముందు కనిపిస్తుంది. పెటల్ డిస్క్స్ ఫ్రంట్ అండ్ రేర్, స్విచబుల్ ABSతో పాటు వస్తుంది. ఫ్రంట్ ఫెండర్ కూడా చాలా నీట్గా డిజైన్ చేయబడింది. అటెన్షన్ టు డీటెయిల్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఎక్విప్మెంట్ పరంగా మనకి స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అనేది లభిస్తుంది. స్లిప్పర్ క్లచ్ మనకి ఇట్ వాచెస్ యువర్ బ్యాక్ వైల్ డూయింగ్ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్ అండ్ ఆఫర్స్ లైటర్ క్లచ్ పుల్. DOHC ఇంజిన్తో పాటు వస్తుంది, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అనమాట. సో దాంతోపాటు మనకి 250cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 30 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 25 Nm మ్యాక్స్ టార్క్. సీట్ హైట్ చూసినట్లయితే మనకి చాలా యాక్సెసిబుల్ సీట్ హైట్, 806mm సీట్ హైట్ అండ్ అరౌండ్ 164mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ట్యాంక్ కూడా 11.5 లీటర్ ట్యాంక్, డీసెంట్ ఎనఫ్ ఫర్ సిటీ కమ్యూట్స్ అనమాట. అండ్ సీట్ మంచి స్పేస్ ఉంది ఫర్ రైడర్ టు మూవ్ అరౌండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. పిలియన్ సీట్ కూడా యూజబుల్గా ఉంది అండ్ రేర్ గ్రాబ్ బార్స్ నీట్గా ఆఫర్ చేశారు. కొంచెం వరకు కరిజ్మా XMR ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇంజిన్ కేసింగ్ కానివ్వండి, లేకపోతే ఎగ్జాస్ట్ కానివ్వండి, ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్ కానివ్వండి, టెయిల్ ల్యాంప్ కానివ్వండి, టెయిల్ ల్యాంప్ కూడా సేమ్ మన XMR రకంగా కనిపిస్తుంది. అండ్ స్పీడో కన్సోల్ యాజ్ ఇట్ ఈస్ XMRది ఇక్కడ పెట్టేశారనమాట. సో దీంట్లో మనకి అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. మనకి ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్ అండ్ ABS మోడ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకి ఇంజిన్ కిల్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్తో పాటు వస్తుంది. SOS బటన్ అనేది ఒకటి ఆఫర్ చేశారు, చాలా థాట్ఫుల్ ఫీచర్ అనమాట. ఏదైనా యాక్సిడెంట్ ఏమైనా అయితే మీరు SOS బటన్ ప్రెస్ చేసి మీరు హెల్ప్ అనేది పొందుకోవచ్చు. హ్యాజర్డ్ లైట్ స్విచ్ అక్కడ ఉంది, ఇక్కడ అన్ని నావిగేషన్ బటన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇది పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్ అండి, ఇది స్టాండర్డ్ కాదు. అండ్ అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. నేను చెప్పినట్టు బండి చూడడానికి అబ్సల్యూట్లీ అదర్స్. వెనకాల గ్యాస్ ఛార్జ్ మోనోషాక్ అనేది లభిస్తుంది. చెప్పినట్టు 50-50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో అల్టిమేట్ హ్యాండ్లింగ్, అజిలిటీ అండ్ బ్యాలెన్స్ అనేది ఇది ఆఫర్ చేయబోతుంది ఈ సెగ్మెంట్లో. అండ్ ప్రైస్ మనం చూసినట్లయితే కేవలం 1.8 lakhs ఎక్స్ షోరూమ్ అనమాట. సో క్వార్టర్ లీటర్ స్ట్రీట్ ఫైటర్ ఫుల్లీ ఎక్విప్డ్, ఫుల్లీ లోడెడ్ విత్ ఫీచర్స్ అనేది, అంటే మనకి కనెక్టెడ్ కన్సోల్ కూడా వస్తుంది విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్, అది హ్యాట్స్ ఆఫ్. అండ్ దాంతోపాటు మైలేజ్ కూడా మీరు యూజబుల్ మైలేజ్ ఆన్లైన్ సోర్సెస్ ప్రకారంగా దగ్గర 37 kmpl ఈ మైలేజ్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. సో మీరేమనుకుంటున్నారు ఎక్స్ట్రీమ్ 250R గురించి? ఈ బండిని ప్రిఫర్ చేస్తారా ఓవర్ ద లైక్స్ ఆఫ్ KTM? అండ్ ఈ ప్రైస్లో ఇది ఒక అల్టిమేట్ వాల్యూ ఫర్ మనీగా మీకు అనిపిస్తుందా లేదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.